ఈరోజు బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ గారు గత 6 మాసాల నుంచి బోడుప్పల్ పరిపాలన విధానంలో అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాలలో ప్రోటోకాల్ పాటించకుండా ఇక్కడ నుంచి శాసనసభకు ఎన్నికైన మా మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని పిలవకుండా ఇక్కడ ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ గారిని పిలవకుండా ప్రోటోకాల్ విధానాన్ని తుంగలో తొక్కి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తుల చేత ఇక్కడ అభివృద్ధి పథకాలు కానీ మరి ఓపెనింగ్ కానీ వారి చేతుల్లో చేపించడం అనేది ఇది చట్ట విరుద్ధం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి మరి తెలియజేయడం జరిగింది. మరి ఇప్పటి నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అధికార కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ ఉన్న కాలనీ సంక్షేమ సంఘాలు అందరితోటి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాటితో పాటు ఇక్కడ కొన్ని ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. మరి పెద్ద ఎత్తున అవినీతి డబ్బులు తీసుకొని ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా వెంటనే నిలుపుదల చేయాలి, వెంటనే రిమూవ్ చేయాలని చెప్పి వినతి పత్రం పెట్టడం జరిగింది. ఒకవేళ అక్కడ కనుక అవి ఆ ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ వాసవి నగర్లో చిల్కా నగర్ పోతుంటే వాసవి కాలనీలో జనావాస కేంద్రాల్లో జనావాస ప్రాంతాల్లో మరి అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఇంకొక కంపెనీకి సంబంధించిన షెడ్ వేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే రిమూవ్ చేయకుంటే అక్కడనే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ షెడ్ వద్దనే ధర్నా చేస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి వెంటనే రిమూవ్ చేయకుంటే రేపు కానీ ఎల్లుండి కానీ అదే ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుందని కూడా వారికి తెలియజేయడం జరిగింది. వీటితో పాటు బోడుప్పల్లో ఉన్నట్టు చాలా కాలనీల్లో వర్షాలతోటి రోడ్లు చాలా రిపేర్ అయినాయి, రోడ్లు బాగా గుంటలమయమైనాయి. వాటన్నిటినీ గుంటలను వెంటనే పూడ్చివేయాల్సిందిగా మరొక లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గౌరవ మాజీ కార్పొరేటర్ ఉన్నారు, వారి ప్రాంతంలో కూడా చాలా మరి టెండర్లు అయినా కానీ పనులు జరుగుతలేవు. వాటిపైన కూడా ఒక వినతి పత్రం ఇచ్చినాం. పెండింగ్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వీటిపైన వెంటనే వారు స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక మీదట ప్రతి కార్యక్రమంలో మల్లారెడ్డి గారిని అదేవిధంగా ఎంపీ గారు కూడా పిలుస్తాం. మీ అందరి ఆల్ పార్టీలను కూడా పిలిచి అందరి భాగస్వామ్యంలో ప్రాంతం అభివృద్ధి చేస్తామని చెప్పి వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వారికి ఒక అవకాశం ఇచ్చి మరి భవిష్యత్తులో మీరు చేసే కమిషనర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. కానీ ప్రోటోకాల్ విధానంగా ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ధర్నా చేస్తామని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవిగౌడ్ గారికి, చక్రపాణి గారికి, శ్రీధర్ గారికి, రామచంద్రరెడ్డి గారికి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలకు, డివిజన్ ప్రెసిడెంట్లకు, మాజీ మరి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకు, తెలంగాణ యువజన పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా ఉద్యమకారులకు అందరూ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.